హలో వెల్కమ్ టు ఇన్స్పిరేషనల్ స్టార్. మరి ఈ రోజు ఇన్స్పిరేషనల్ స్టార్లో గోపీచంద్ నటించిన కొన్ని సినిమాల్లోని ఇంట్రెస్టింగ్ విశేషాల గురించి తెలుసుకుందాం. ఎక్కడ పారేసుకుంటున్నామో అక్కడే వెతకాలి అంటారు పెద్దలు. అలాగే హీరో గోపీచంద్ మనసు చిత్రసీమలోనే పారేసుకున్నాడు కాబట్టి అక్కడే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అని తప్పించాడు. చివరికి అనుకున్నది సాధించి హీరోగా విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక మొదటి సినిమాతోనే ఆడియన్స్ను ఆకట్టుకున్న గోపీచంద్ ఆ తర్వాత తన నెక్స్ట్ సినిమా కోసం చాలా ఎదురు చూశారు. ఫైనల్గా డైరెక్టర్ తేజ సినిమాలో అవకాశం వచ్చింది. హీరో నుంచి ప్రతినాయకుడు పాత్ర పోషించి ఆడియన్స్ అందరి చేత శబాష్ అనిపించుకున్నాడు. జయం సినిమా గోపీచంద్ కెరియర్కు పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో గోపీచంద్ తన నటనతో ఆడియన్స్ని ఆకట్టుకున్నారు. మరి గోపీచంద్ టర్నింగ్ పాయింట్ అయిన సినిమా విశేషాలను గురించి ఒక్కసారి మనం రివైండ్ చేసుకుందాం. గోపీచంద్ 1979 జూన్ 12న ప్రకాశం జిల్లా కాకుటూరి వారి పాలెంలో జన్మించారు. అప్పటికే గోపీచంద్ తండ్రి నాటకాలు వేస్తూ రాస్తూ సాగిస్తున్నారు. ఆపై తన మిత్రుడు మాదాల రంగారావు నిర్మించి నటించిన చిత్రాల్లో టి కృష్ణ కూడా నటించారు. అలా తండ్రి జీన్స్ కారణంగానే హీరో గోపీచంద్లోను నటుడిని నిద్రలేపాడు అని చెప్పవచ్చు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సుప్రసిద్ధ దర్శకుడు అయినటువంటి తొట్టెంపూడి కృష్ణ గారి తనయుడుగా చిత్రసీమకు తొలి వలపు సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు గోపీచంద్. తొలి సినిమాలో గోపీచంద్ నటనకు సినీ ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. జయం, నిజం, వర్షం వంటి విజయవంతమైన చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రలో పోషించి ఏ కంప్లీట్ యాక్టర్ అని అనిపించుకున్నారు గోపీచంద్. గోపీచంద్ తెలుగు సినీ నటుడు. టి కృష్ణ వారసుడిగా తెలుగు సినిమాకు పరిచయం అయిన గోపీచంద్ బాల్యం, ప్రాథమిక విద్య మద్రాసులో కొనసాగింది. 8 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయిన గోపి పై చదువుల కోసం రష్యా వెళ్ళాడు. మొదట్లో నటన మీద పెద్దగా ఆసక్తి చూపని గోపీచంద్ సమాజంలో పేరుకుపోయిన సమస్యలను తీసుకొని విప్లవాత్మక చిత్రాలను రూపొందించడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నాడు. టి కృష్ణ వారసుడిగా గోపీచంద్ ఎంట్రీ చాలా ఈజీగానే దొరికింది అని అందరూ అనుకుంటున్నారు. కానీ అంత ఈజీగా ఏ ఆర్టిస్ట్కి ఎంట్రీ దొరకదు అనే చెప్పాలి. రష్యాలో మెకానికల్ ఇంజనీర్ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత వ్యాపార రంగంలోకి అడుగు పెడదాము అని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోని సీనియర్ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారి కాంబినేషన్లో తొలి వలుపు సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు గోపీచంద్. తమ సొంత బ్యానర్ ఈ తరం ఫిలిమ్స్ పై 2001లో తొలి వలుపు చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా పరాజయం పాలవ్వడంతో నిరాశ చెందారు. కానీ గోపీచంద్లోని టాలెంట్ను గుర్తించి తేజ తన జయం సినిమాలో విలన్గా అవకాశం ఇచ్చి గోపిని ప్రోత్సహించాడు. అద్భుత నటనతో
వ్యక్తిత్వంతో ఆడియన్స్కు దగ్గరయ్యాడు. తర్వాత చేసిన నిజం, వర్షం వైవిధ్యంగా నటించి ఆడియన్స్ను మెప్పించాడు. అదే సమయంలో సొంత బ్యానర్లో యజ్ఞం సినిమాతో తిరిగి హీరోగా రీఎంట్రీ ఇచ్చాడు. యజ్ఞం హిట్ అవ్వడంతో గోపి హీరోగా స్థిరపడ్డాడు. నటనలో ప్రవేశించే ముందు 1 సంవత్సరం పాటు నేర్చుకున్న డైలాగ్ మాడ్యులేషన్ కోర్సు నటుడిగా మారిన తరువాత గోపీచంద్కు పెద్ద ప్లస్ అయిందని చెప్పవచ్చు. మంచి ఎత్తుతో, దృఢమైన దేహదారుఢ్యంతో, చురుకు అయిన చూపులతో, స్పష్టమైన డైలాగులతో ఒక యాక్షన్ హీరోకి ఉండవలసిన అన్ని లక్షణాలున్న గోపీచంద్ ఆనాటి కాలంలోని తెలుగు సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్నాడు. యజ్ఞం తరువాత రణం, లక్ష్యం, శౌర్యం వంటి చిత్రాల్లో విజయంతో మాస్ ఆడియన్స్ను అలరించి యాక్షన్ హీరోగా స్థిరపడ్డాడు మ్యాచో స్టార్ గోపీచంద్. మ్యాచో స్టార్ గోపీచంద్కు చాలా కాలంగా సరైన హిట్టే లేదు. ప్రయత్నం లోపం లేనప్పటికీ ఆయన సినిమాలన్నీ హిట్కు, ఫ్లాపులకు మధ్య ఆగిపోతున్నాయి. ఈ క్రమంలో తనకు గతంలో 2 హిట్లు ఇచ్చిన శ్రీనివాస్ డైరెక్షన్లో రామబాణం సినిమాలో నటించాడు గోపి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో డింపుల్ హయాతి హీరోయిన్ కాగా జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ మే 5వ తేదీన ఆడియన్స్ ముందుకు వచ్చింది. ప్రమోషన్స్ వేగంగానే పెంచింది మూవీ టీం. అయితే రొటీన్కు భిన్నంగా గోపీచంద్కు నటుడిగా బ్రేక్ ఇచ్చిన జయం మూవీ డైరెక్టర్ తేజతో ఇంటర్వ్యూలో గోపీచంద్పై తేజ చేసిన కామెంట్స్ చాలా వైరల్గా మారాయి. రామబాణం సినిమాను బాలకృష్ణ గారితో అనౌన్స్ చేయించేందుకు గల కారణం ఏంటి? నీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? ఈ మూవీ షూటింగ్ టైంలో నీకు డైరెక్టర్లకు గొడవ జరిగిందంట కదా అంటూ గోపీచంద్పై ప్రశ్నల వర్షం కురిపించారు తేజ. అలాగే గోపితో తనకు గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి రివీల్ చేశారు. నీకు ఒక కథ చెప్పాను, ఓకే అన్నావు. హీరోయిన్ సెట్ కాలేదు, మరొక హీరోయిన్ సెట్ చేసే లోపే వేరే డైరెక్టర్తో సినిమా స్టార్ట్ చేశావు. నేను ఫోన్ చేస్తే నువ్వు అసలు ఎత్తలేదు అని గుర్తు చేశాడు. అయితే నేను ఎత్తలేదు, కానీ నేను చేసిన తప్పని గోపీచంద్ ఆ ప్రోగ్రాంలో చెప్పడము మనం చూసాం కూడా. కాగా గోపీచంద్ హీరోగా నటించిన మొదటి చిత్రం తొలివల్పు ఫ్లాప్ అయింది. దీంతో అవకాశాలు లేక ఖాళీగా ఉన్న గోపికి జయం సినిమాలో విలన్గా అవకాశం ఇచ్చింది తేజ అని తెలిసింది. ఆ తర్వాత మహేష్ బాబు నిజం చిత్రంలోనూ నెగిటివ్ రోల్లో మెప్పించారు మన గోపీచంద్. ఆ తర్వాత మళ్ళీ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యి సక్సెస్ఫుల్ కెరియర్ను కొనసాగించాడు. ఈ నేపథ్యంలో తనకు నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టిన డైరెక్టర్ తేజతో గోపీచంద్ ఇంటర్వ్యూ నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఉండగా టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇది గోపీచంద్కు 31వ సినిమాగా ఉండనుంది. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ని విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. టైంను కూడా ఫిక్స్ చేసింది.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై గోపీచంద్ 31వ చిత్రం రూపొందనుంది. కన్నడ దర్శకుడు ఏ హర్ష ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. గోపీచంద్ చిత్రానికి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా రివీల్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ ట్వీట్ కూడా చేసింది. ఆర్టిస్టిక్గా ఉండే గోపీచంద్ టైటిల్ ఫస్ట్ లుక్కు సిద్ధం ఉండండి. ఏ రవి దర్శకత్వంలో ఈ చిత్రం వస్తోంది అని పోస్ట్ చేసింది. అలాగే ఓ చెయ్యి బేడీలను పట్టుకొని ఉన్న ఫోటోను ట్వీట్ కూడా చేసింది. ఆ చెయ్యి హీరో గోపీచంద్ది అయి ఉండవచ్చు. మరి ఈ చిత్రంలో గోపి పోలీస్ పాత్రను పోషించనున్నాడా అన్నది మనం చూడాలి. చూసారు కదా ఈరోజు ఇన్స్పిరేషనల్ స్టార్ ప్రోగ్రాంలో గోపీచంద్ నటించిన ఆల్ టైమ్ హిట్ మూవీస్లోని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకున్నారు కదా. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ బాయ్.